హలో, నేను మిస్ రావు. ఐపీఎస్ల సంఘం అన్నా ఐఏఎస్ల సంఘం అన్నా ఒక గౌరవం ఉంటుంది. వాళ్ళు ఏదైనా ఒక లెటర్ విడుదల చేశారంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది, అలాగే దానికి లక్ష్యం కూడా ఉంటుంది. ఇప్పుడు తాజాగా ఒక లెటర్ను విడుదల చేశారు కార్యదర్శి హోదాలో ఐపీఎస్ సంఘానికి సంబంధించినటువంటి కార్యదర్శి టీకే రాణా ఐపీఎస్. ఆయన ఐపీఎస్ల సంఘానికి కార్యదర్శిగా ఉన్నారు. ఆయన ఒక లెటర్ విడుదల చేయడం జరిగింది. ఆ లెటర్ ఇప్పుడున్నటువంటి విపక్షాలు ఐపీఎస్లను కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులను కానీ కించపరుస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆ లెటర్ను విడుదల చేయడం జరిగింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్లో పోలీసుల మీద ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ అపవాదం ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వాళ్ళు ఐపీఎస్లు కాకుండా జేపీఎస్లుగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. అంతేకాదు కేంద్ర ఎన్నికల సంఘానికి 22 మంది ఎస్పీల మీద ఐఏఎస్ల మీద పురంధరేశ్వరి ఆధారాలతో సహా ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎందుకు వచ్చింది? ఐపీఎస్లోనే జగన్మోహన్ రెడ్డి వర్గం, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక వర్గం అనే విధంగా ఇప్పుడు అక్కడ పరిస్థితులు నెలకొన్నాయా? ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం ఎందుకు పోతూ ఉంది? ఇది సమాజానికి ప్రమాదకరం అనేది క్లియర్గా చెప్పవచ్చు. రక్షించాల్సినటువంటి పోలీసులే ఇప్పుడు రాజకీయ పార్టీలకు అంటగాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. ఇది మారకపోతే కనుక రాబోయేటువంటి రోజుల్లో పోలీసు వ్యవస్థని లెక్కబెట్టే పరిస్థితి కూడా ఉండదు పొలిటికల్ వర్గాలు. అందుకే ఐపీఎస్ లాగానే వ్యవహరించాలి, జేపీఎస్ లాగా వ్యవహరించకూడదు అనేది ఇప్పుడు విపక్షాల యొక్క డిమాండ్, ఫిర్యాదు కూడా అదే. ఇంతకు అసలు టీకే రాణా చేసినటువంటి ధైర్యం లేదంటే టీకే రాణా చేసినటువంటి ప్రయత్నం ఏంటి? అసలు ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మద్దతు పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా పలుకుతున్నారు అనే దాని మీద విశ్లేషణ చేసుకుందాం. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో 3 ఐఏఎస్ 6 ఐపీఎస్ల మీద కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆ రోజు నుంచి పోలీసు వర్గాల్లో కలకలం అయితే బయలుదేరిందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరినైతే బదిలీ చేసిందో వాళ్ళ ప్లేస్లో ఎంపిక చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. సో 3 ఐఏఎస్ 6 ఐపీఎస్ల మీద ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన తర్వాత జరిగినటువంటి పరిణామం పోలీసు వ్యవస్థనే ప్రశ్నించేలాగా ఉంది. సో బదిలీ అయినటువంటి వారి స్థానంలో కొత్త ఎస్పీల నియామకం అయ్యారు. 6 ఎస్పీలను ఎంపిక చేయడం కూడా జరిగింది. సాధారణంగా ప్యానల్ పంపిస్తుంటారు, 3 పేర్లతోటి ఒక్కొక్క స్థానానికి పేర్లు పంపిస్తుంటారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తుంది. ఆ తర్వాత ఆ 3లో బెటర్ ఆప్షన్ తీసుకొని ప్లేస్ చేస్తూ ఉంది ఎన్నికల సంఘం. అదే జరిగిందని చెప్పి ఇప్పుడు సిఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అయితే విపక్షాలు మాత్రం దాన్ని మరో రకంగా తీసుకుంటున్నారు. అలాగే పత్రికలు కూడా ఇప్పుడు కొత్తగా నియామకమైనటువంటి ఎస్పీల్లో 2 మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన క్యాడర్ దాడి చేశారు. ఆ రోజున జోగి రమేష్ ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు, ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. జోగి రమేష్ ఆధ్వర్యంలో అప్పట్లో కేంద్ర టీడీపీ కార్యాలయం మీద దాడులు జరిగాయి. అయితే ఉల్టా కేసులు పెట్టాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అయితే, బట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కంప్లైంట్స్ చేశారు. అలాగే ఆ కంప్లైంట్స్ మేరకు ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అలాంటి అతన్ని ఇప్పుడు మళ్ళా అపాయింట్ చేశారు జిల్లా ఎస్పీగా అని చెప్పి ఒక ఆరోపణ ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ వైజాగ్లో వెళ్ళిన సందర్భంగా వైజాగ్లో ఆయన ప్రచారం చేయకుండా ఆపేశారు అప్పట్లో అక్కడ ఉన్నటువంటి కమిషనర్. కనీసం బస్సుల నుంచి కూడా దిక్కుండా ఆపేశారు, కొంత దౌర్జన్యం కూడా చేశారనేది పవన్ కళ్యాణ్ ఆ రోజు చేసినటువంటి కామెంట్. అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇప్పుడు ఒక జిల్లాకు ఎస్పీగా ఎలక్షన్ కమిషన్ నియమించింది. అయితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నియామకాల్లో తప్పే ఉంది ప్రభుత్వాన్ని అనేది ఒక వర్షన్. మరో వర్షన్ ఏంటంటే ఐపీఎస్ని కించపరుస్తూ, ఐపీఎల్స్ని అనుమానిస్తూ, ఐపీఎస్ల మీద ఆరోపణలు చేస్తూ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా
ఆరోపణలు గుప్పిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు ఐపీఎస్ఎల్ సంఘం ఒక లెటర్ రాసింది. ఐపీఎస్ఎల్ సంఘానికి సంబంధించినటువంటి కార్యదర్శి ఇప్పుడు టీకే రాణా సంతకం పెట్టి ఒక లెటర్ ఇష్యూ చేశారు. అయితే ఆ లెటర్ ఐపీఎస్ సంఘంలో ఆమోదించారా లేదంటే వ్యక్తిగతంగా రాణా ఆ లెటర్ని విడుదల చేశారా అనేటువంటిది ఇంకొక చర్చనీయాంశంగా కూడా ఇప్పుడు ఉంది. వాస్తవంగా ఏదైనా సరే ఒక లెటర్ విడుదల చేయాలంటే సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు సమావేశం అవుతారు. సమావేశం అయిన తర్వాత ఐపీఎస్ఎల్ సంఘం అప్పుడు మొత్తం లెటర్ ఇష్యూ అయిన తర్వాత ఆ లెటర్ మీద అధ్యక్షులు కార్యదర్శులు సంతకం పెట్టి రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి లెటర్లో కేవలం కార్యదర్శి టీకే రాణా సంతకం మాత్రమే ఉంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఇక ఈసీకి జగన్ విధేయుల పేర్లు పంపారు జవహర్ రెడ్డి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. సో ఆయన పంపించినటువంటి లిస్టు ప్రకారమే అనుసరించి రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉన్నటువంటి వాళ్ళలో బెటర్ ఆప్షన్ తీసుకున్నారు. బట్ ఆ బెటర్ ఆప్షన్స్ని పంపించడంలోనే ముగ్గురిని ప్రతిపాదించడంలోనే చాకచక్యం ప్రదర్శించారు చీఫ్ సెక్రటరీ అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ, అనుమానం కూడా. సో కొత్త ఎస్పీల నియామకం పైన మీడియాలో ప్రస్తుతం అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి మీడియాలో కొత్త నియామకాల మీద అనేక రకాల ఆరోపణలు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక వివాదాస్పదమైనటువంటి అధికారులను నియమించారు సిఎస్ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. సో సిఎస్ పాత్ర మీద చీఫ్ సెక్రటరీ పాత్ర మీద ఈ ఎంపిక మీద ఆయన మీద ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. వివాదాస్పదమైనటువంటి అధికారులని అలాగే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి అధికారులని ఎంపిక చేసి ఆ జాబితాను పంపించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. సో ఈ ఆరోపణల పైన ఐపీఎస్ అధికారుల సంఘం ఏపీ చాప్టర్ ఒక లేఖ రాసింది. తాజాగా ఒక లేఖ రాయటం జరిగింది. ఆరోపణల పైన ఐపీఎస్ అధికారుల సంఘం ఏపీ చాప్టర్ ఒక లేఖ రాయటం జరిగింది. ఈ లేఖ రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఈ లేఖలో ఏదైతే ఉందో అలాంటి అంశాలను ఆయన కూడా ప్రస్తావించారు. ఇది యాదృచ్ఛికమా లేదంటే వ్యూహాత్మకమా అనేది కూడా ఇంకొక చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో. లేఖను మీడియాకు విడుదల చేసినటువంటి అసోసియేషన్ సెక్రటరీ క్రాంతి రాణా టాటా. సో ఈయన లెటర్ ఒకటి విడుదల చేశారు. ఆ లెటర్ని మీడియాకు కూడా విడుదల చేశారు క్రాంతి రాణా టాటా. ఆయన ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన ఒక లెటర్ను అయితే విడుదల చేశారు. అసోసియేషన్లో ఎంతమంది ఐపీఎస్లు ఈ లేఖ మీద సంతకం చేశారో తెలియదు, అస్పష్టంగా ఉంది. వాస్తవంగా ఐపీఎస్ల సంతకాలు ఉంటాయి, కనీసం ఐపీఎస్ల సంఘానికి సంబంధించినటువంటి బాడీ ఉంటుంది, ఆ కనీసం వాళ్ళైనా సరే సంతకాలు చేయలేదు. కానీ ఒక టీకే రాణా సంతకంతో ఈ లేఖ విడుదలైంది. ఈ లేఖ మీద ఆయన సంతకం మాత్రమే ఉంది. ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు అనేది కూడా తెలియట్లేదు దాంట్లో. సో ప్రతిపక్షంలో ఉండగా ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పి జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు. ఆయన కోడికత్తి కేసు జరిగినప్పుడు అలాగే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఆయనకి నమ్మకం లేదనేటువంటి విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. చంద్రబాబు నాయుడు సొంత మనుషుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు పోలీసులు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఆనాడు ఎప్పుడు కూడా ఐపీఎస్ఎల్ సంఘం ముందుకు వచ్చి లెటర్ విడుదల చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం విడుదల చేయటం అనేది చర్చనీయాంశంగా మారింది. వివేక హత్య కేసు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేదు కాబట్టి సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసినటువంటి డిమాండ్. విపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. విజయవాడలో ఒక రకంగా పోలీసుల్ని వాగ్వాదానికి దిగటం, వాళ్ళని తోసేయటం, ఇలాంటి సంఘటనలు జరిగాయి. కాబోయేటువంటి సీఎంని మీరు చేయేస్తారంటూ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రత్యేకించి టీకే రాణా గురించి చెప్పాలంటే ఆ రోజున విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చెన్నుపాటి మీద దాడి జరిగింది. ఆ సందర్భంగా పోలీసులు దాడి చేసినప్పుడు కన్ను కూడా ఆయన పోయింది. ఆ సంఘటనని పొరపాటున జరిగినటువంటి సంఘటనగా ఈయన అభివర్ణించారు. అప్పుడు కూడా ఏమీ రిగ్రెట్ ఫీల్ కాలేదు అని చెప్పి ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం. సో జగన్ వ్యాఖ్యలు అప్పట్లో వ్యవహార శైలి పైన ఏనాడు కూడా లేఖలు రాయలేదు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి
పోలీసుల మీద, పోలీసు యంత్రాంగం మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అలాగే దురుసుగా ప్రవర్తించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇదంతా కూడా పోలీసులకి తెలుసు. అయినప్పటికీ ఏ రోజు కూడా పోలీసుల సంఘం లెటర్ రాసి ఆయన ప్రవర్తనని తప్పుపట్టలేదు ఐపీఎస్ సంఘం. సో ఇప్పుడు మాత్రం తప్పుపడుతూ ఉంది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డికి సొంతగా ఉన్నటువంటి కొంతమంది జేపీఎస్లు చేస్తున్నటువంటి వ్యవహారం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అలాంటి ఆరోపణలు రావడం అనేది దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యంత్రాంగం. అది జగన్మోహన్ రెడ్డిదో లేదంటే చంద్రబాబు నాయుడుదో కాదు. అది ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ఒక రక్షణ సంస్థ. ఐపీఎస్లు అంటే ఎంతో గౌరవం ఉంటుంది, ఐఏఎస్లు అంటే ఎంతో గౌరవం ఉంటుంది ప్రజలకి. వాళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఒకవేళ లెజిస్లేటివ్ అనేది తప్పుదావ పడితే అప్పుడు చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ఐపీఎస్ల మీద, ఐఏఎస్ల మీద, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ మీద ఉంటుంది. అలాంటి పవిత్రమైనటువంటి విభాగాలు ఇప్పుడు పార్టీల పరంగా మారిపోయాయి అనేటువంటి అభిప్రాయం అది సమాజానికి మంచిది కాదు. సో ఈ ఐపీఎస్ అధికారుల సంఘం రాసినటువంటి లేఖ కేవలం వ్యక్తిగతంగా రాణా రాసిందా, లేదంటే టోటల్ సంఘం యాక్సెప్ట్ చేసి విడుదల చేసినటువంటి లేఖ అనేది ఇప్పుడు ఇంకా స్పష్టత రాలేదు. దీని మీద స్పష్టత రావాల్సి ఉంది. రాజకీయపరమైనటువంటి రంగు ఈ లెటర్కి పులుముకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి కంక్లూజన్ ఏ విధంగా వస్తుంది అనేది చూడాలి.